సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే. సో ప్రస్తుతం ఓయూ దగ్గర ఉన్నాం. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సో 1000 కోట్లతో పెద్ద ఎత్తున ఓయూకి సంబంధించి డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కొద్దిగా అంటే విద్యార్థులకు జాబ్ నోటిఫికేషన్లో ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి విద్యార్థులు కొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. నాగపతు లోకేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు? గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ రాలేదు, బట్ ఇప్పుడు వచ్చారు కానీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఒకే నిరాశ తప్ప మిగతా ఏది లేదని చెప్తా ఉన్నారు విద్యార్థులు. ఏం చెప్తారు దీని మీద? గతంలో ఎన్నడూ జరగని విధంగా 108 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీలో ఒక పండగ వాతావరణం కలుగుతుంది. దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటించినటువంటి సందర్భాలు దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు యథేచ్ఛగా అభిమానంతో యూనివర్సిటీకి వస్తా అని చెప్పని 3 నెలల తర్వాత వచ్చి చెప్పి ఫస్ట్ సార్ వచ్చి చెప్పి మళ్ళీ నేను పలానా డిసెంబర్లో పలానా తారీఖు వస్తా అని చెప్పని వచ్చి 1000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి జీవో విడుదల చేసినటువంటి గొప్ప పరిపాలన ఇంధనమ పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ దానిలో నడుస్తుంది. విద్య అనేది ఈ యొక్క మూలం, ఈ వ్యవస్థ యొక్క అభివృద్ధికి మూలం విద్య. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ అంటారా మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి కానీ అదేవిధంగా డిఎస్సి మొదటి ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ చేసి 10,009 ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి 16,000 పైజలు కానిస్టేబుల్లో కొంత దానిలో కొంత ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా అంత పరిష్కరించి మళ్ళీ నోటిఫికేషన్ అంత సక్రమైన మార్గంలో చేసి వాళ్ళందరూ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగం చేయడం అవుతుంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 16,000 మంది. ఈ విధంగా ప్రతి దానిలో కూడా ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసుకుంటా ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో ఇలాంటి చిన్న ఉంటే సహజమై కానీ మీరు ఇచ్చినటువంటి 60,000 పైన ఉద్యోగాలు కూడా పాత నోటిఫికేషనే, కాంగ్రెస్ ఇచ్చింది ఏది లేదంటారు విద్యార్థులు. కేసీఆర్ మస్తు మాటలు చెప్పిండు, ఇచ్చిందా? నోటిఫికేషన్ ఇటు వేరు, నోటిఫికేషన్ మళ్ళీ ఎగ్జామ్ జరిపి దాన్ని మళ్ళీ వాళ్ళందరూ కూడా నివేదికల పత్రం ఇటు వేరు కదా, ఇచ్చినా లేదా? ఇంత బడ్జెట్ లోపం ఉన్నా కానీ నిధులు లేక నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో కూడా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం కదా. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి నిరుద్యోగ యొక్క సమస్యల పరిష్కరించడం కోసం, ప్రతి విద్యార్థి యొక్క సమస్య పరిష్కారం కోసం, ప్రతి మహిళ యొక్క సమస్య పరిష్కారం కోసం, ప్రతి ఒక్క విద్యార్థి యొక్క దళిత బరిదిన ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంధనమ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరూ సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం. ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, ప్రజల యొక్క వినతుల మేరకు, ప్రజల యొక్క విన్నపాల మేరకు నడుస్తున్న ప్రభుత్వం తప్ప ఏదో గడిలో కూర్చోనో ఎక్కడ దొరలక పరిపాలన చేసే పరిపాలన కాదు. గెస్ట్ హౌస్లో కూర్చోమో లేకపోతే సెక్రటరీ రాకుండా పరిపాలన చేసే పరిపాలన కాదు. ఇది ప్రజల మధ్యలో యథేచ్ఛగా ఎటువంటి పోలీసు నిర్బంధాలు లేకుండా యథేచ్ఛగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ట్స్ కళాశాల ముందు మీటింగ్ పెట్టే చరిత్ర ఎక్కడ లేదు. కానీ ఈరోజు ఇంధనమ్మ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పర్యటన చేయడం ఇది చారిత్రాత్మకం. దీన్ని మనందరం కూడా హర్షించాల్సిన విషయం. మున్ముందు కాలంలో ఈ విద్యార్థులకి చాలా భవిష్యత్తు ఉన్నత విద్యా ప్రమాణంతో కూడినట్టు విద్య ఉండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ధైర్యంగా అది కావాల్సింది, అభిమానం ఉండాలి. ఆ అభిమానంతో ఈరోజు వచ్చిందని చెప్పింది కాబట్టి అభిమానంతో ఈరోజు 1000 కోట్లు ఇచ్చిండు, జీవో ఇచ్చిండు కాబట్టి దీనంతా హర్షించాలి, దీనంతా ఆనంద వ్యక్తం చేయాలి. పండగ వాతావరణం ఏర్పడింది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా. తెలంగాణ పల్లెల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ పల్లెల మొత్తం కూడా వన్ సైడ్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ఏమంటున్నారు? మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. సో మరి పెండింగ్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఉన్నాయి కూడా వాళ్ళు 50,000 ఇస్తే చాలు మాకు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇంకా మాకు 3 సంవత్సరాల పరిపాలన ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పెండింగ్ ఉన్నాయి, ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు జరుగుతుంది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఖచ్చితంగా వేస్తాం, అవి భర్తీ చేస్తాం. ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు ఏనండి ముగ్గుతున్నాం మీరు మన 10 సంవత్సరాలు వాడి క్యాంపస్గా రాకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా, అసలు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని ఎగ్జామ్ పేపర్లు మొత్తం ఫిలప్ చేసుకుని వాడి దగ్గర వచ్చి ఇక్కడ ఎగ్జామ్లో పెట్టి వాడు ఉద్యోగాలు దోసుకుని ఉండి మనం అభిమానించినాం. అరే మీ కాడికి వచ్చి మీ మధ్యకి వచ్చి 1000 కోట్లు ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు వస్తుంటే మనం నమ్మాలి కదా. నమ్మనప్పుడు చూపుతాం. అప్పుడు మీ కోరిక తీరినప్పుడు, మీ యొక్క ఆశలు తీరినప్పుడు, మీ ఆకాంక్ష తీరినప్పుడు మనం అనుకున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరి యొక్క కోరిక నెరవేరబోతుంది, ఉద్యోగాల ప్రకటన రాబోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇంధన ప్రభుత్వం మీ అందరి యొక్క సహకారం కాబోతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. చరణ్ కౌశిక్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు? చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమంత్రి రెండవసారి రావడం, అంటే గతంలో ముఖ్యమంత్రులు రాకపోవడం ఒక వెలితి ఉండేది. సో ఇప్పుడు అది నెరవేరింది, కానీ ఉద్యోగాల వెలితి అయితే నెరవేరలేదని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు?
అంటే చాలా స్పష్టంగా మొన్న ప్రభుత్వమే ప్రకటించింది, త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇంతకుముందు ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ 2 జాబ్లు ఇస్తే తప్ప జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రకటిస్తే అది ఆచరణ సాధ్యంగా ఉండదు. కాబట్టి ఆల్రెడీ టెంటేటివ్గా ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి రూపం దాల్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి గ్రూప్ 1 అయిపోయింది. 13 సంవత్సరాల సమస్య పరిష్కారమైంది. 563 ఉద్యోగాలు 2013 తర్వాత ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, సమైక్య రాష్ట్రంలో గ్రూప్ 1 నిర్వహించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 2 సార్లు గ్రూప్ 1 పెట్టి ప్రయత్నం చేసినా రద్దు అయిపోయింది. తర్వాత గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 ఈ 2 ఇచ్చిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ ఇస్తే అది కార్యరూపం దాల్స్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతా ఉన్నారు. 40,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్, ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగలేదు. 13 పేపర్ లీక్ అయినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో. పట్టించుకున్న పాపాన పోలే. యూనివర్సిటీని పట్టించుకున్న కేసు ఒక్కసారన్నా అరే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు రాంది, రెండోసారి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు విద్యార్థులంతా నిజంగా ఈరోజు ఒక 50,000 లేదంటే 60,000 జాబులు నోటిఫికేషన్ వేస్తారు, చెప్తారు ఈ సంవత్సరం వేయబోతున్నా అనేది పెద్ద ఎత్తున విద్యార్థులు అనుకుంటా ఉన్నారు. అసలు చాలా నిరాశ చెందినామని చెప్తా ఉన్నారు కొంతమంది విద్యార్థులు. అంటే ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్తే బాగుండేది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు, జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఇక్కడ ఈ అంశం ఏంటంటే విద్యకు సంబంధించిన అంశం. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇంకోటి అనౌన్స్ చేస్తే ఆ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో యూనివర్సిటీలను, విద్యను ప్రభుత్వం ఏ విధంగా చూస్తూ ఉంది, విద్య ద్వారానే మార్పు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ అంశం వేరు, వాళ్ళు కోరే అంశం వేరు. ఆ అంశాన్ని వేరే సందర్భంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ మేము ఏం చేయబోతా ఉన్నాం, మా యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే చాలా స్పష్టంగా పవర్ పాయింట్ రూపంలో ప్రకటించారు. జీవో రూపంలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ అంశం వేరు, ఉద్యోగాల అంశం వేరు. అనవసరం దీన్ని 2 క్రోడీకరించి చూసినప్పుడు మాత్రమే సమస్య ఎదురవుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ కాలే. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే కల్పన చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తాం. దానిలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, ఆల్రెడీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, నిన్న ఏదో గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఎందుకు 5,75,000 కోట్ల రూపాయలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి కదా. అదే ముందు దావోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యోగాల కల్పన ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఎక్కడ కూడా రాజకీయ పైరవాళ్ళు తాగుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి రాజకీయ పైరవులు ఉండదు ప్రభుత్వం భావిస్తాం. కాబట్టి ఈ ఉద్యోగాల అంశం నెక్స్ట్ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. 1000 కోట్లు ఆల్రెడీ జీవో కూడా పాస్ చేసినారు. అసలు యూనివర్సిటీని ఎలా తీర్చిదిద్దబోతున్నారు, ఏం చేయబోతున్నారు అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి క్యాంప్స్ కావచ్చు, తర్వాత ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏదైతే ప్లానింగ్ కావచ్చు, అంటే రోడ్స్ ఎక్కడ ఉండాలి, హాస్టల్స్ ఎక్కడ ఉండాలి, గర్ల్స్ హాస్టల్ ఎక్కడ ఉండాలి, తర్వాత స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, తర్వాత పార్కులు ఎక్కడ ఉండాలి, తర్వాత ఇక్కడ కొలన్లు కొన్ని ఉన్నాయి, ఆ కొలన్లు ఎక్కడ ఉండాలి, తర్వాత బయట ట్రాఫిక్ ఎటు డైవర్ట్ చేయాలి, తర్వాత ఈ పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కాకుండా, యూనివర్సిటీ విద్యార్థులకు ఇబ్బంది కాకుండా విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం, రీసెర్చ్ ప్రధానంగా పెంపొందినట్లయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ పెరుగుతాయి. అదే కాకుండా మంచి ఫ్యాకల్టీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కావచ్చు, తర్వాత భవిష్యత్తులో ఈ ఫ్యాకల్టీ అనేది ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది జరగకుండా, ఇప్పటికే ఫ్యాకల్టీ కొరత వేధిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా 65 సంవత్సరాలు చేసుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య రావద్దంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగాలి. దానికి ఒక విధానం అనేది రూపొందించుకున్నట్లయితే అది ఇబ్బందికరంగా ఉండదని చెప్పేసి భావించారు. కాబట్టి దాని మీద ఒక విధానాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాదాపు 1 అవర్ వారు ఏదైతే ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, వారు వచ్చిన నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కావచ్చు, అన్నీ కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కేటగారికలు మాట్లాడారు. కాబట్టి ఇది ఉద్యోగాలు సంబంధించిన సందర్భం కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. జాబ్ క్యాలెండర్ సంబంధించి కావచ్చు, మిగతా అంశాల గురించి మరొకసారి ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వం స్పందిస్తారు. ఓకే, ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఓయూకి సంబంధించి, ఉస్మానియాకి సంబంధించి గతంలో అంటే ఎవరు కూడా పట్టించుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఓయూను పట్టించుకోలేదు. ప్రపంచ స్థాయిలో కూడా ఓయూను తీర్చిదిద్దడానికి 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ అంశం గురించి ఇక్కడికి వచ్చారు తప్ప జాబ్ క్యాలెండర్ మరోసారి రిలీజ్ చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కెమెరామెన్ లోకేష్తో సతీష్, హైదరాబాద్, ఓయూ.